వెల్కమ్ టు మా ఆన్లైన్ ఎడ్యుకేషన్. మనం ఈరోజు చెప్పుకుంటున్నాం ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీలో మనకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే రాజ్యాంగం. సో మనం ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు మనకి ఎందుకు అవసరం, అది ఖచ్చితంగా ఉండాలా అనేవి మనకి చాలా డౌట్స్ ఉంటాయి. రాజ్యాంగం అంటే ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క దేశానికి. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధి అన్నది దాని యొక్క రాజ్యాంగం ద్వారానే బయటపడుతుంది అనమాట. సో రాజ్యాంగం ఉంటే వాళ్ళ దేశం యొక్క అభివృద్ధి అనేది ఈజీగా సాగుతుంది. ఒక దేశంలో ఏదైనా కానీ చేయాలి అంటే దాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే చేస్తారు. కాబట్టి ఒక దేశం యొక్క అభివృద్ధి జరగాలి అంటే దానికి ఏంటి అవసరం అంటే రాజ్యాంగం. సో మనం ఈరోజు ఇంత గొప్ప రాజ్యాంగం గురించి చెప్పుకుందాం. సో రాజ్యాంగం అంటే అసలు ఏంటి అంటే, రాజ్యాంగాన్ని మనం యాక్చువల్గా ఏమంటాము అంటే ఫండమెంటల్ లా ఆర్ బేసిక్ లా. దీన్ని మనం ఏమంటాం తెలుగులో ప్రాథమిక చట్టము అని అంటాం. ఓకే, ఎందుకోసం దీన్ని ప్రాథమిక చట్టం అంటున్నాం అంటే చట్టాలకు ఎలా ఉత్తమమైనది, అందులో చట్టాలన్నీ తయారు కావాలంటే కూడా బేసిక్ ఏంటండి అంటే మనకి కాన్స్టిట్యూషన్. అంటే ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే అది ప్రాసెస్ మొత్తం ఎక్కడ ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగం అనేది మనకి ఏంటి అంటే ప్రాథమిక చట్టం. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం ఫండమెంటల్ లా ఆర్ బేసిక్ లా ఆర్ ప్రాథమిక చట్టం. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ గురించి ప్రొఫెసర్ జెలినిక్ అనే క్యాండిడేట్ ఏం చెప్పాడండి అంటే, ప్రొఫెసర్ జెలినిక్ మీన్స్ ప్రొఫెసర్ జెలినిక్ అనే ఆయన ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఇతను ఏం చెప్పాడండి అంటే రాజ్యాంగం గురించి ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలా లేదా అనే దాని గురించి ఇతను ఒక విషయం చెప్పాడు. ప్రొఫెసర్ జెలినిక్ ఇతను ఏం చెప్పాడండి ప్రొఫెసర్ జెలినిక్ అంటే, రాజ్యాంగం అంటే దేశం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకి రాజ్యాంగం అవసరం అని చెప్పాడు. ఏమని చెప్పాడు, అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు రాజ్యాంగం అవసరం అని చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు ఇతను, అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు రాజ్యాంగం అన్నది అవసరం అని చెప్పాడు. అంటే ఈ జెలినిక్ ఆయన కరెక్టే చెప్పాడు, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది అభివృద్ధి చెందుతున్న దేశమా అభివృద్ధి చెందిపోయిన దేశమా? సో ఇప్పుడు ప్రస్తుతం అది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి మనకి రాజ్యాంగం అవసరం, అవునా కదా? సో మనం రాజ్యాంగం గురించి చాలా అవసరం అని జెలినిక్ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనము రాజ్యాంగం లేనిది ఆ దేశం ఎప్పటికీ కూడా ఏమి అభివృద్ధి అనేది సాగదనమాట. అంటే ప్రతి ఒక్కటి అంటే ఒక చట్టం తయారవడానికి బిల్లు అయితే ఏంటి, పార్లమెంట్ ఏమి, గవర్నమెంట్ ఏమి, అసలు గవర్నమెంట్లో ఉండే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే మనం శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. అలాగే ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఎన్ని ప్రాసెస్లు జరుగుతాయి, ఎన్ని దశలు జరుగుతాయి. అలాగే రాజ్యాంగంలో ఒక పద్ధతి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ట్యాక్స్ పే చేస్తున్నాము, ట్యాక్స్ ఎలా కట్టాలి, ఎందుకోసం కట్టాలి, ఆ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎలా మరీ వస్తుంది, ఆ అమౌంట్ ద్వారా వీళ్ళు స్కీమ్స్ ఎలా తీసుకొస్తున్నారు, ఇవన్నీ తెలియజేసే టాపిక్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకే, సో మనం ఈరోజు ఒక విషయం ఏం చెప్పుకున్నాం అంటే, అరిస్టాటిల్ ఉన్నాడు కదండి, అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన సుపరిచితుడే అందరికీ. ఆయన ఎవరండి, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎందుకోసం ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయ్యాడంటే అరిస్టాటిల్ అంటే, అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇతను ఏం చేశాడంటే, యాక్చువల్గా ఇతను ఎప్పుడు 158 రాజ్యాంగాలని అంటే ఇతను వచ్చేసి గ్రీస్లో పుట్టాడు అనమాట. జన్మించాడు. ఎప్పుడండి అంటే 324 to 384. అంటే ఇది
బిఫోర్ క్రీస్ట్ అన్నమాట, అంటే క్రీస్తు పూర్వం జన్మించాడు. ఇతను యాక్చువల్గా శాస్త్రీయంగానే అతను ఏం చేశాడంటే ప్రభుత్వాలని విడదీశాడు అనమాట, అంటే ప్రభుత్వాల గురించి వర్గీకరణ చేశాడు. దానికి తోడుగానే ఇతను రాజ్యాంగాలన్నింటినీ గురించి అధ్యయనం చేశాడు. అంటే 158 దేశాలు తిరిగి అతను ఏ దేశంలో ఏ రాజ్యాంగాలు ఉన్నాయని కనుక్కుంటూ వెళ్ళి శాస్త్రీయంగా చేశాడు. కాబట్టి ఇతను ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయ్యాడు. ఓకేనా? సో హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే అరిస్టాటిల్. సరే, మనం భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటున్నాం కదండి. మళ్ళీ భారత రాజ్యాంగానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒక దాని గురించి ఏదైనా తీసుకున్నాము అంటే మనం ఖచ్చితంగా దాని యొక్క చారిత్రక నేపథ్యం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం. భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామండి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం చారిత్రకంగా ఎప్పుడు మొదలయ్యింది మనకు తెలుసు. ఎప్పుడు యాక్చువల్గా 1600లో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాలో అడుగు పెట్టిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ఎక్కడుంది? బ్రిటన్. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే 1600 ఇయర్స్లో డిసెంబర్ 31లో మన ఇండియాలో అడుగు పెట్టింది. సో ఈ ఇండియాలో అడుగు పెట్టిన క్షణం నుంచి మనకి ఏం మొదలవుతుంది? భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం మొదలవుతుంది అనమాట. అంటే అప్పటి వరకు ఉండింది మొత్తం ఇండియన్ హిస్టరీ అవుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అయ్యేది మన ఇండియన్ పాలిటీ. ఓకేనా? సో ఇండియన్ పాలిటీ అనేది మొదలవుతుంది. ఈ 1600 నుంచి ప్రస్తుతం మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి భారత రాజ్యాంగం అమలు జరిగేంత వరకు కూడా మనకు ఒక శకం ఉంటుంది. దాన్ని 6 ఇయర్స్ కలిపి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే 6 దశలుగా వివరించాడు. అతని పేరు ఏంటి అంటే బీసీ రావత్. బీసీ రావత్ అనే వ్యక్తి భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఎన్ని రకాలుగా విభజించాడు అంటే 6 దశలుగా విభజించాడు. ఎవరండి అంటే బీసీ రావత్. బీసీ రావత్ ఇతను ఎన్ని దశలుగా వివరించాడు? 6 దశలు. అవి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో 6 దశల ఫస్ట్ దశ ఏంటి? ఫస్ట్ దశ వచ్చేసి మనం చెప్పాము 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వరకు, అంటే రెగ్యులేటింగ్ చట్టం వరకు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి 1773 టు 1858 అంటే సిపాయిస్ మూవ్మెంట్ అన్ని అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా మహారాణి ప్రకటన జరిగే వరకు రెండవ దశ. ఆ తర్వాత 1858 నుంచి 1909 అంటే మింటో మోర్లే సంస్కరణలు ఇక్కడ వరకు ఒక దశ. ఆ తర్వాత 1909 నుంచి 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్స్ అంటారు, అంటే భారత ప్రభుత్వ చట్టాలు అంటారు. సో ఇది ఒక దశ. ఆ తర్వాత 1935 నుంచి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది కదండి, అంతవరకు ఒక దశ. ఆ తర్వాత 6th వచ్చేసి ఏంటి అంటే 1947 నుంచి మనకు తెలిసిందే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇయర్ వరకు కూడా. సో ఇన్ని కలిపి తను ఎన్ని దశలుగా విభజించాడు? 6. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మొత్తం మన భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం మొత్తం ఈ దశల చుట్టేనే తిరుగుతూ ఉంటుంది. సరే, మనం ఇప్పుడు 1 by 1 దశల గురించి తెలియజేసుకుందాం. సరే, మొదటి దశ ఏంటి? ఎస్, మొదటి దశ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో 1600 టు 1773. సో ఫస్ట్. సరే, ఈ పీరియడ్ లో మనకి ఎటువంటి ఇంపార్టెంట్ చట్టాలు వచ్చాయా? చట్టాలు తీసుకొచ్చారా? అప్పట్లో మనం పరిపాలించే వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే.
సో ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో మనకి ఏమన్నా చట్టాలు తీసుకొచ్చారా అంటే ఎస్ కరెక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఎంటర్ అయింది ఇండియాలోకి? 1600లో డిసెంబర్ 31 వచ్చింది. సో మన ఇండియాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకోసం వచ్చారు వీళ్ళు? మనకి అఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఎందుకోసం వచ్చారు అంటే వర్తకం కోసం వచ్చారు. కరెక్టే, వీళ్ళు వ్యాపారం కోసమే వచ్చారు. ఆ తర్వాత ఏమైపోయింది అంటే వచ్చిన వెంటనే వీళ్ళు ఒక 3 ప్లేసెస్ ని ఇంపార్టెంట్ గా వాళ్ళ యొక్క స్వాధీనం చేసేసుకున్నారు. అవి ఏంటి అంటే బెంగాల్, బొంబాయి. తెలుసు కదా బొంబాయి అంటే మనకి మహారాష్ట్రలోనే అని. ఆ తర్వాత మద్రాస్. ఈ 3 ప్లేస్లను వాళ్ళు ఏం చేసేసుకున్నారు? 17 స్టాప్ చేయి. సో బెంగాల్, బొంబాయి, మద్రాస్ ఈ మూడింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్వాధీనం చేసుకుంది అంటే 1757లో స్వాధీనం చేసుకుంది. ఓకేనా? సో 1757 అంటే యాక్చువల్గా మనకి ఒకటి గుర్తొస్తుంది, ఏంటది? ప్లాసీ యుద్ధం. సో ప్లాసీ యుద్ధం జరిగింది, 1764 బాక్సర్ యుద్ధం జరిగింది. సో ఇది హిస్టరీ. సో మనకు వచ్చేసి 1757లో ఏం జరిగిందండి అంటే బెంగాల్, బొంబాయి, మద్రాస్ ఈ మూడింటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. సరే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మనకు తెలుసున్నంత వరకు ఎవరు అంటే బ్రిటిషర్సే. సరే మరి ఈ తర్వాత ఏం జరిగింది? ఈ కంపెనీ ఏర్పాటైన తర్వాత వీళ్ళు ఒక జనరల్ బుర్గాయిక్ అనే వ్యక్తి అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేశారు. అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏమన్నా అవినీతి జరుగుతుందని చిన్న అనుమానం ఏర్పడినందుకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతిని వెలికి తీయడం కోసం వీళ్ళు ఏం చేశారండి అంటే జనరల్ బుర్గాయిక్. ఎవరు? జనరల్ బుర్గాయిక్. సో ఇతని అధ్యక్షుడు ఎవరిని అంటే ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక రహస్యంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట. సో ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే జనరల్ బుర్గాయిక్. ఇతను ఏం చెప్పాడు? ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం సెర్చ్ చేస్తా ఉన్నాడు, అవినీతి ఏమైనా జరుగుతూ ఉందా లేకుంటే ఏంటి అని. సరే అని ఇతను ఓకే సెర్చ్ చేసే క్షణంలో ఏమని వాళ్ళ యొక్క రిపోర్ట్ ఏమని ఇచ్చారండి అంటే ఖచ్చితంగా అవినీతి అయితే జరుగుతూ ఉంది అని చెప్పారు. సరే అవినీతి జరుగుతూ ఉందంటే ఇప్పుడు అవినీతిని రెగ్యులేట్ చేయాలి కదా. రెగ్యులేట్ మీన్స్ నియంత్రించడం, నియంత్రణ అంటే క్రమబద్ధం చేయడం, అంటే ఆ అవినీతి అనేది తగ్గిపోవాలి అనేసి ఒక క్రమబద్ధం చేయాలనే ఉద్దేశంతో అతను నెక్స్ట్ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ చట్టమే 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఓకేనా? సో రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం, ఆ నియంత్రణ అంటే నియంత్రించడానికి మనం రెగ్యులేట్ చేయడం అంటారు. మనం అంటాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఏంటి? ఎప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు, నియంత్రణ చేస్తున్నామని. సో ఇప్పుడు ఈ అవినీతిని తగ్గించడం కోసం అంటే కంట్రోల్ చేయడం కోసం రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే బాగానే ఉంది. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చినారు కాబట్టి ఇది మొట్టమొదటి భారత లిఖిత రాజ్యాంగ చట్టం. అంటే మొట్టమొదటి లిఖిత చట్టం అంటే రిటర్న్ నేచర్ లో ఏ చట్టాలు లేవు, ఇవి జస్ట్ మాటల ద్వారానే ఉండింది. కానీ ఇది మాత్రమే మొట్టమొదటి లిఖిత చట్టం అంటారు. లిఖిత రాజ్యాంగ చట్టం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, యాక్చువల్గా భారత రాజ్యాంగం అంటే రిటర్న్ నేచర్, కానీ అదే బ్రిటన్ రాజ్యాంగం అంటే అన్రిటర్న్ నేచర్, అంటే అది అలిఖిత రాజ్యాంగం. అయినప్పటికీ కూడా ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని వాళ్ళు రిటర్న్ నేచర్ లోనే ఇచ్చారు. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా దీనికి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇది మంచిగా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే ఆ తర్వాత ఈ చట్టంని తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు 1774లో మన వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా మీకు ఒక వ్యక్తి బెంగాల్కి ఏం చేశాడు ఇప్పుడు మనం చెప్పాము. బెంగాల్ 1757లో బెంగాల్, బొంబాయి అండ్ మద్రాస్ ఈ 3 ప్లేస్లు ఉన్నాయి కదా. ఈ 3 ప్లేస్లలో ఇక్కడ బెంగాల్ గవర్నర్ని నియమించేసి ఈ 2 ప్లేస్లకి వీళ్ళే అధికారం చెలాయించేలాగా చేశారు.
అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి ఉండింది. అంటే గవర్నర్ జనరల్స్ అంటాం మనం. బ్రిటిషర్ వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే వాళ్ళని గవర్నర్ జనరల్ అనేవాళ్ళు. సో ఈ బెంగాల్ ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు. బెంగాల్ కి గవర్నర్ జనరల్ ఎవరండి అంటే వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ గుర్తుంటాడు కదండి. ఇతని గురించి చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. అదేంటండి అంటే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా ఇతని. సో కలెక్టర్ వ్యవస్థను కూడా ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే సో 1772 అక్టోబర్ 20. అంటే ఇప్పుడు అతను నియామకం అయ్యింది వచ్చేసి 1772నే, కానీ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసినది 1774. సరే స్టాప్ చేయి. గవర్నర్ వారెన్ హేస్టింగ్స్. ఈ గవర్నర్ ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. ఎవరండి వారెన్ హేస్టింగ్స్ ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు అంటే ఏంటది అంటే కలెక్టర్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. కలెక్టర్ వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారు అంటే ఇతనే తీసుకొచ్చాడు, వారెన్ హేస్టింగ్స్. సరే, ఈ చట్టాన్ని మొదటగా ఎవరు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు? బ్రిటన్ పార్లమెంట్ లో. అంటే లార్డ్ నార్త్ అనే గవర్నర్. అంటే లార్డ్ నార్త్ అనే క్యాండిడేట్ ఏం చేశాడండి అంటే వెళ్ళి పార్లమెంట్ లో పెట్టాడనమాట. సో లార్డ్ నార్త్ పెట్టాడు. ఆ తర్వాత లార్డ్ నార్త్ ఏం చేశాడు? వారెన్ హేస్టింగ్స్ అధ్యక్షతన ఒక 4 క్యాండిడేట్ ని తీసుకొని 4 గ్రూపు. ఎవరండి ఆ 4 అంటే ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావెరింగ్, బోర్వెల్ అండ్ మాన్సూన్. ఎవరెవరు? ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావెరింగ్, బోర్వెల్ అండ్ మాన్సూన్. అంటే ఈ 4గురిని ఇతని కింద పెట్టేసి వారెన్ హేస్టింగ్స్ కి ఇతను ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఇందులో ఈ 4 మెంబర్ గా ఉంటూ ఈ 5 మెంబర్స్ మనం ఏమని చెప్తామంటే కౌన్సిల్ ఆఫ్ 4 అని చెప్తాం. అంటే బెంగాల్ కి కలకత్తా లేకపోతే కలకత్తా కౌన్సిల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కౌన్సిల్ ఆఫ్ 4 ఆర్ కలకత్తా కౌన్సిల్. అంటే మన బెంగాల్ అంటే ఆటోమేటిక్ తెలుసు కదా, అది కలకత్తాలోనే. సో కలకత్తాలో ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని కలకత్తా కౌన్సిల్ అని కూడా చెప్పుకునే వాళ్ళు అనమాట. ఓకేనా? అలాగే ఇంకొక విషయం 1774 అయ్యర్ వస్తేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి అంటే మనకు తెలిసిందే సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఉంది కదండి, మనకి సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1774 లో ఏర్పాటు చేశారు. ఆ 1774 లో ఒక సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడు అంటే సుప్రీం కోర్ట్ ఎవరు ఉంటారు? జడ్జెస్ ఉంటారు. సో మన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ఎలిజా ఇంపే. ఈ జస్టిస్ ఎలిజా ఇంపేకి తోడుగా అంటే ఇవి ప్రధాన న్యాయమూర్తి. తర్వాత 4 న్యాయమూర్తులు ఉన్నారు కదండి. ఆ 4 ఎవరండి అంటే రాబర్ట్ చాంబర్స్, సీజర్ లైమెస్టర్, సర్ జాన్ హైడ్. వీళ్ళు 3 సభ్యులు అయితే ఈమె ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళు ఇతర న్యాయమూర్తులు అనమాట. అంటే మొత్తంగా 4 అనమాట. అందుకే వీళ్ళని ఏమంటారు అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అంటారు. ఏమంటారు? సుప్రీం కోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్. సరే, ఈ చట్టం ప్రకారం మనం ఇంకొక వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు. అప్పుడు మనం చెప్పాము రెగ్యులేటింగ్ చట్టంలోనే మనం నియంత్రణ చేయడానికి తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. అంటే దేని నియంత్రణ చేయడానికి తీసుకొచ్చారు? అవినీతిని నియంత్రణ చేయడం కోసం తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనమాట. అంటే ఇది ఒక నియంత్రణ సంస్థ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ చట్టం ఏంటి? మనకి నెక్స్ట్ దశ ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1773 టు 1858 వరకు స్టార్ట్ అవుతుంది. సరే, ఈ 1773 టు 1858 లో ఈ పీరియడ్ లో మనకి ఏమైనా చట్టాలు ఉన్నాయా?
ఈ చట్టాన్ని ఎవరైనా తీసుకొచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టాలను తీసుకొచ్చారు అంటే ఎస్ కరెక్ట్. 1784 లో మనకి పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకి ఇంకొక చట్టం ఏమొచ్చింది? 1784 లో పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఆ తర్వాత మనకి బాగా గుర్తుంటుంది 18 లో మనకి చార్టర్ చట్టాలు వచ్చాయి. 1813 లో, 1833 లో అండ్ 1853 లో చార్టర్ చట్టాలు వచ్చాయి. సో మిగిలినవి కూడా ఉంటాయండి, సెటిల్మెంట్ యాక్ట్స్ ఇవన్నీ చిన్న చిన్నవి, కానీ మనకి ముఖ్యంగా ఇవి. సరే, ఈ పిట్స్ ఇండియా చట్టం 1784 లో వచ్చింది. సరే, 1784 లో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారంటే విలియం ఫిట్ అనే క్యాండిడేట్ ఏం చేసింటాడు అంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టింటాడు. విలియం ఫిట్ పార్లమెంట్ అంటున్నాం ఎక్కడ అండి అంటే బ్రిటిష్ లో, మనకు తెలిసిందే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా బ్రిటిష్, అందుకే. సో విలియం ఫిట్ అనే వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఈ 1784 లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మనకి మన భారతదేశంలో ద్వంద్వ పరిపాలన ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం ద్వంద్వ పరిపాలన ప్రారంభమైందంటే ఈ చట్టంలో మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే రెండు వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అన్నది రాజకీయ పరిపాలన మొత్తానికి సరిపోతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఓన్లీ వాణిజ్య పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది, కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు వ్యవస్థలను తీసుకొచ్చారు కాబట్టి మనం ఇది ద్వంద్వ పరిపాలనకి నాంది అని చెప్పుకుంటున్నాం. ఏమంటున్నాం? ద్వంద్వ పరిపాలనకి ప్రారంభం. అందుకేనండి దీనికి ఒక విమర్శ కూడా ఉంది. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? కార్ల్ మార్క్స్ ఏం చేసిన వ్యక్తులు ఏం చెప్పారు తెలుసు కదా? కార్ల్ మార్క్స్ ఎవరు? కమ్యూనిస్ట్. సో కార్ల్ మార్క్స్ మరియు ఏంజెల్ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే అసలు ఈ చట్టాలు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగంలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టిన ధనాన్ని మళ్ళీ పంచుకోవడానికి ఉపయోగపడేలా ఉన్నాయి కానీ ఈ చట్టాలు అని చెప్పారు. అంటే ఏమని చెప్పారు? మనము భారతదేశంలో ఉన్న చట్టాలు అంతా ఇది తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమైంది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది ఒకటే అయిందే, అవినీతి నియంత్రణ కోసం ఏర్పాటు చేసినది అయినట్లే ఉంది. కానీ మళ్ళీ వెంటనే రెండు రకాలుగా డివైడ్ చేయడాలు అంటే ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళే దోచుకునేలాగా చేయడం కోసం పెట్టినట్టుగా ఉంది అని చెప్పారన్నమాట కార్ల్ మార్క్స్ మరియు ఏంజెల్స్. సరే, నెక్స్ట్ వచ్చేసి చార్టర్ చట్టాలు. 1813 చార్టర్ చట్టాలు మీకు బాగా గుర్తు ఉంటుంది. 1813 చార్టర్ చట్టాలు అంటే మనకు వాళ్ళు వచ్చింది యాక్చువల్గా ఎందుకోసం, ఏ పర్పస్ మీద వచ్చారు అంటే వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారం కోసం వచ్చారు అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, డేన్స్ వచ్చారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. అంటే ఈ 5 దేశాల వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. వచ్చి ఎందుకోసం? వాణిజ్యం కోసం. సో వాణిజ్యం కోసం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? 1813 లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే తేయాకు ఇవి ఉంటాయి కదా, ఈ తేయాకు ఇవి ఈ చైనాతో వ్యాపారం ఇవి తప్ప ఈస్ట్ ఇండియా కంపెనీ దేనైనా చేయొచ్చు, అంటే ఏ వ్యాపారమైనా చేయొచ్చు అని చెప్పారనమాట ఈ చట్టం ప్రకారం. అదే 1833 లో ఈ తేయాకు కోసం ఈ చైనా గురించి నియంత్రణ ఎందుకు, ఇది కూడా నియంత్రణ కూడా అవసరం లేదని చెప్పి ఫ్రీ ట్రేడ్ పెట్టేశారు. అంటే ఇంకా ఫ్రీగా వర్తకం చేసేసుకోవచ్చు. అంటే మన దేశంలో వచ్చింది వాళ్ళు, కానీ వాళ్ళు కొనడానికి వాళ్ళ ఇష్టమే, అమ్మడానికి వాళ్ళ ఇష్టమే వచ్చినట్లు వాళ్ళు చేసేస్తున్నారు అనమాట. ఈ సమయంలోనే మనకి బాగా గుర్తుండే క్యాండిడేట్ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. ఆయన అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. అక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు మొదటి వ్యక్తి అంటే మనకు తెలిసింది మనకి వారెన్ హేస్టింగ్స్. ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరండి అంటే విలియం బెంటింగ్. ఈ సమయంలో మనకు రాజా రామ్మోహన్ రాయ్ వెళ్ళి విలియం బెంటింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ మన దేశంలో విద్య చాలా అవసరం అని చెప్పి విద్య కోసం అక్షరాల 1 లక్ష రూపాయలు కేటాయించాడు అన్నమాట, విరాళంగా ఇచ్చారు. సో ఒక బ్రిటిష్ వ్యక్తి మన ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారన్నమాట.
ఆ తర్వాత 1853 చార్టర్ చట్టం, అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చేసారు. అంటే 1813లో 20 సంవత్సరాలు పొడిగించారు ఇంకొక చట్టానికి, అప్పుడు 1833 చార్టర్ చట్టం అయింది. మళ్ళీ దీనికి 20 ఇయర్స్ పెంచారు కాబట్టి 1853 చార్టర్ చట్టం తయారైంది. మళ్ళీ నెక్స్ట్ 1853 చార్టర్ చట్టానికి 20 ఇయర్స్ పెంచలేదు, అంటే 20 సంవత్సరాలు ఇంకా పరిపాలన అనేది తగ్గించేశారు, అంటే ఆపేశారు అనమాట అగర్తో. ఓకే, సో ఫైనల్ గా మనకి ఈ చార్టర్ చట్టాల తర్వాత యాక్చువల్ గా ఒకటి జరిగింది మనకి 1857లో సిపాయి రివోల్ట్ అనేది ఒకటి జరిగింది. సిపాయి ముట్టిని అంటారు దాన్ని, యాక్చువల్ గా మా భారతదేశం మహా స్వాతంత్ర సంగ్రామం అని చెప్తారు. అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మన జాతీయ ఉద్యమానికి పునాదులు ఎక్కడ పడ్డాయి అని అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు క్షణంలో పడ్డాయి. ఇది యాక్చువల్ గా తెలుసు, సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అన్నది, దీని యొక్క తక్షణ కారణాలు తెలుసు. సో ఇన్ని రకరకాల కారణాల ద్వారా సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇంకా ఈ సిపాయిల తిరుగుబాటు జరిగింది ఎందుకోసం తెలుసు కదండి. ఆవు హిందువులకు పవిత్రము, పంది వచ్చేసి ముస్లిమ్స్ కి అసలేము. అలాంటిది ఆవు పంది కొవ్వు కలిపి, ఈ రెండు కొవ్వులను కలిపి ఇప్పుడు గన్నులో ఉన్న బుల్లెట్స్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, కలిపారు. ఇలా కలపడం వల్ల ఇక్కడ ఉన్న ఇట్లా ఆవు అంటే హిందువులు, ఇట్లా పంది అంటే ముస్లింలు, వీళ్ళందరూ గొడవలకి కారణమయ్యి చివరికి ఏమైపోయింది అంటే ఒక యుద్ధం జరిగిపోయింది అనమాట. సో యుద్ధంలో ఎంతో మంది అవధిలో అని మళ్ళీ ఇట్లా మన తెలంగాణలో కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల కొంతమంది ఎన్నో యుద్ధాలు సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. సరే ఫైనల్ సిపాయిల తిరుగుబాటు అయితే జరిగింది. ఆ తర్వాత ఎటు లేని పక్షంలో బ్రిటిష్ లో ఉన్నటువంటి విక్టోరియా మహారాణి, తెలుసు కదా విక్టోరియా మహారాణి, 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు మహారాణి ఎవరంటే ఎలిజబెత్ I. ఇప్పుడు విక్టోరియా మహారాణి, ఈ మహారాణి ఏం చెప్పిందండి అంటే, ఈ విక్టోరియా మహారాణి మేము హిందువులకు హాని చేయకూడదు అని హిందూయిజం గురించి కొంచెం భారతీయుల గురించి చాలా గొప్పగానే చెప్పింది. చెప్పినట్లే ఉంది కానీ నెక్స్ట్ వచ్చేసి వెంటనే విక్టోరియా మహారాణి ప్రకటన అయితే చేసేసింది. ఆ విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు జరిగింది అంటే 1858లో నవంబర్ 1 జరిగింది. సో ఈమె విక్టోరియా మహారాణి ప్రకటన జరిగింది. ఈ ప్రకటన నుంచి ఏమవుతుంది అండి అంటే, ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి 1600లో జరిగినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారం మొత్తం పోయి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా భారతదేశం కానీ అన్ని కానీ ప్రతి ఒక్క అధికారాలు ఎవరికి చెందుతాయంటే విక్టోరియా మహారాణికే చెందుతాయి. అంటే ఈ అధికారాన్ని మొత్తాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ విక్టోరియా మహారాణి ప్రకటన వరకు మనకి ఒక దశ పూర్తవుతుంది. సరే, మరి నెక్స్ట్ దశ ఏంటి అంటే 1858 నుంచి 1909 ఇది ఒక దశ. సరే 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన జరిగింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 1909 చాలా ముఖ్యమైనది. 1909లో మనకి మింటో మోర్లే రిఫార్మ్స్ అంటారు దీన్ని, అంటే మింటో మోర్లే సంస్కరణలు అని చెప్తాం 1909. అంటే మనం దీన్ని అంటే ఇప్పటి నుంచి జరిగినటువంటి చట్టాలని మనం ఏమంటాము అంటే కౌన్సిల్ చట్టాలు అంటాం. అంటే ఇది కౌన్సిల్ చట్టాలు అంటాం. 1858 ముందున్న చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం. చార్టర్ అంటే ఏంటి అంటే ఒక రాజు లేదా ఒక సంస్థ కానీ ఏదైనా వాళ్ళ యొక్క అధికారాన్ని చెలాయిస్తూనే, అంటే అధికారిక పత్రాన్ని విడుదల చేయడం, ఓకే మీరు ఇది వ్యవస్థ పెట్టుకోవచ్చు, మీరు ఈ చట్టాన్ని చేయొచ్చు అని అధికారికంగా ఎప్పుడైతే ఇస్తారో దాన్ని మనం చార్టర్ చట్టం అంటాం. సరే 1858 నుంచి 1909 వరకు స్టార్ట్ చేయండి. 2 3 స్టార్ట్. ఓకే, 1858 ముందు జరిగిన చట్టాలను ఏమని చెప్తారు, చార్టర్ చట్టాలు అంటారు. అదే 1858 తర్వాత చేసిన చట్టాలను ఏమంటారు అంటే కౌన్సిల్ చట్టాలు, అంటే వీటిని మనం భారత చట్టాలు అని చెప్తాం. సరే 1861లో ఒక చట్టం వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, అంటే భారత ప్రభుత్వ చట్టం అని. భారత ప్రభుత్వ చట్టం 1861. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే ఉంది.
యాక్చువల్గా మన భారతదేశంలో ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే విధానం ఎక్కడ మొదలైందండి అంటే మొట్టమొదటిసారిగా 1861లో. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే మనకు గుర్తొస్తాయి ఆర్టికల్స్ ఏంటంటే అంటే 123 అండ్ 213. 123 ప్రకారము దేశంలో కేంద్రం విధిస్తుంది, 213 ప్రకారం రాష్ట్రం విధిస్తుంది. సో ఈ ఆర్డినెన్స్ ని జారీ చేసే అధికారం ఎక్కడి నుంచి తీసుకున్నా యాక్చువల్గా అయితే మన భారత రాజ్యాంగంలోనే ఉంది. బట్ కాకపోతే 1861లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చట్టంలో మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. ఓకేనా. ఆ తర్వాత 1861లో మనకి అప్పుడున్నటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటింగ్. ఆ విలియం బెంటింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో, విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అక్కడ గవర్నర్ జనరల్ ప్లేస్ లో వైస్రాయ్ అని తీసుకొచ్చారు. సో వైస్రాయ్ అనే పేరు వాడడం జరుగుతుంది. మొట్టమొదటి భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఎవరు? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ అంటారు హూ ఇస్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని. లార్డ్ కానింగ్. హూ ఇస్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? మనకు తెలుసు విలియం బెంటింగ్. హూ ఇస్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? తెలుసు మనకి. ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఇలా బిట్స్ అడుగుతా ఉంటారు అనమాట. సో మనకి చాలా ముఖ్యం. అదే తర్వాత ఇందులోనే మనకి 1862లో ఏం చేశారు? అనధికార సభ్యులు అనే కొంతమంది నామినేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే పాటియాలా రాజు, బెనారస్ రాజు, పాటియాలా రాజు అండ్ బెనారస్ రాజు అండ్ సర్ దినకర రావు. సర్ దినకర రావు. ఈ ముగ్గురిని అనధికార సభ్యులుగా నామినేట్ చేయడం జరిగింది. అంటే ఎందుకోసం నామినేట్ చేయడం జరిగింది అంటే ఆ టైంలో మనకి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ జరుగుతున్నాయి, మనకి కొన్ని ఎలక్షన్స్ లాగా జరుగుతున్నాయి. ఆ క్షణంలో వీళ్ళని అనధికార సభ్యులుగా డివైడ్ చేయడం, తీసేయడం జరిగిపోయింది అనమాట. అంటే అనధికార సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే. ఆ తర్వాత ఇంకొక టాపిక్ ఉంది 1862 అంటే ఇంకోటి గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు మనకి మన దేశంలో ఒక రాష్ట్రంలో ఏదైనా కేసులు జరుగుతూ ఉన్నాయనుకోండి, న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్తాం మనం? హైకోర్టుకి వెళ్తాం. ఓకేనా. సో ఈ హైకోర్టు ఎక్కడ ప్రారంభమైంది అంటే మొట్టమొదటి హైకోర్టులు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. అవి ఏంటంటివి అంటే మద్రాసులో, కలకత్తాలో అండ్ బొంబాయిలో. అంటే ఈ 3 ప్లేసుల్లో మనకి ఏం చేశారు? హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుసు కదా. మద్రాస్ ఒకటి, కలకత్తా, బొంబాయి. మనం చెప్పాము ఒకటి గుర్తుందా? 1757లో బెంగాలు, కలకత్తా, ఆ తర్వాత మద్రాస్, ఈ 3 ప్లేసులను 1757లో అడాప్ట్ చేసేసుకున్నారు అని చెప్పాం కదా. అంటే స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుందన్నాం. కాబట్టి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే స్వాధీనం చేసుకుందో ఆ 3 ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్లేసులలో 1862లో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి మూడు హైకోర్టులు ఉన్నాయన్నమాట. ఈ 3 హైకోర్ట్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862. అదే తర్వాత ఇంకొక హైకోర్టు ఉంది, అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు ఎక్కడ ఉందండి? అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్. రైట్. ఈ అలహాబాద్ హైకోర్టు ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో. సో ఈ ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏం చేశారు అంటే 1866. ఓకే. సో ఈ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సరే. మరి నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి ఇంకా? నెక్స్ట్ దశ ఎప్పుడు? 1909 నుంచి 1935 ఇంకొక దశ. ఎన్నవ దశ ఇది? 4th. 1909 నుంచి 1935 4వ దశ. ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. చాలా బిట్స్ వస్తాయి ఎగ్జామ్స్లలో, గ్రూప్స్లో మెయిన్గా ఖచ్చితంగా ఈ 1909 గురించి, 1919, 1935 ఈ కౌన్సిల్ యాక్ట్స్ గురించి అడగకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. సో ఖచ్చితంగా చాలా ముఖ్యమైనవి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మనం చట్టాలు తీసుకుందాం. 1900 చట్టం ఒకటి, 1919 ఒకటి, తర్వాత 1935. సో ఈ 1935 నెక్స్ట్ దశలో మాట్లాడుకుందాం. 1919. సరే. 1909 మనం ఏం చెప్తాము అంటే మింటో మోర్లే రిఫార్మ్స్. అంటే మింటో మోర్లే సంస్కరణలు.
చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాం. మాంటెగ్ చేమ్స్ఫోర్డ్. యాక్చువల్గా ఏంటి అంటే మింటో మోర్లే అనే వ్యక్తులు, ఈ మింటో మోర్లే ఆయన వైస్రాయి, భారత రాజ్య కార్యదర్శి. అంటే మనకు ముఖ్యంగా భారత రాజ్య కార్యదర్శి ముందు ఉండాలి కాబట్టి భారత రాజ్య కార్యదర్శి తర్వాత వైస్రాయి. అంటే ఒక చట్టం మొదలవుతుందంటే వైస్రాయి హెడ్ కాబట్టి వైస్రాయి కాబట్టి ఇక్కడ యాక్చువల్ అయితే మోర్లే మింటో సంస్కరణలు అంటారనమాట. మోర్లే మింటో సంస్కరణలు ఎందుకంటే మోర్లే ఆయన వైస్రాయి, మింటో ఆయన భారత రాజ్య కార్యదర్శి. ఇక్కడ కూడా అంతే, మాంటెగ్ చేమ్స్ఫోర్డ్. మాంటెగ్ ఆయన వైస్రాయి, చేమ్స్ఫోర్డ్ ఆయన మన భారత రాజ్య కార్యదర్శి. వీళ్ళ పేరు కలుపుకుంటూ సంస్కరణల పేరు తీసుకురావడం జరిగింది. సరే, ఈ మింటో మోర్లే రిఫార్మ్స్ గురించి చెప్పుకుందాం. ఈ మింటో మోర్లే సంస్కరణలలో ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్ విడిపోయింది కదా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ విడిపోయింది, ద్విజాతి సిద్ధాంతం తీసుకొచ్చాడు మహమ్మద్ అలీ జిన్నా. మొత్తానికి పాకిస్తాన్ని మన ఇండియాని విడగొట్టడం జరిగింది. సో ఈ విడగొట్టడం కారణం ఏంటి అంటే ఇక్కడ మొదలైంది. దానికి బీజం అన్నది ఎక్కడ మొదలైందంటే 1909లో మొదలైంది. సో ఈ 1909లో మింటో మోర్లే సంస్కరణలు ఎక్కడ జరిగాయండి అంటే మనకి బాగా గుర్తుండే ఏరియా ఏంటి? బెంగాల్. బెంగాల్ అంటే గుర్తు రావాల్సింది ఎవరు? లార్డ్ కర్జన్. 1905లో ఏం చేశాడు ఇతను? వందే మాతరం మూమెంట్ సమయంలో బెంగాల్ని ఇతను ఏం చేశాడంటే 2 ముక్కలుగా డివైడ్ చేశాడు. సో ఈ బెంగాల్ అంటే ఇక్కడ హిందూస్ ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ ఏం చేశాడు ఈ బెంగాల్లో మింటో మోర్లే, మింటో ఆయన వెళ్ళి ఏం చేశాడండి అంటే ఈ లార్డ్ కర్జన్ ఏం చేశాడు, ముఖ్యంగా ఈ లార్డ్ కర్జన్ వచ్చేసి డివైడ్ చేసేసాడు. అంటే బెంగాల్ని విభజన చేశాడు. 1905 ఏం జరిగింది అంటే బెంగాల్ విభజన జరిగింది. సో ఈ బెంగాల్ విభజన జరిగిన క్షణంలో ఏమైపోయింది అంటే మనకి ఈ లార్డ్ కర్జన్ అప్పుడే మత సంస్కరణల రిఫార్మ్స్ కి అంటే మతానికి మధ్యలో గొడవ పెడదాం ఉద్దేశంతో ఇక్కడ హిందువులని ముస్లింస్లను డివైడ్ చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ ముస్లింలని పాకిస్తాన్లో కలపొచ్చని, ఈ హిందువుల్ని ఇండియాలో కలపొచ్చని ప్లాన్ వేశారు. సో ఒకప్పుడు నాటిన ఈ బీజమే ఇప్పుడు ఏమైపోయింది, ఒక 2 దేశాలు విడిపోయేలా చేసింది. సో అప్పుడు ఒక పని చేసిన వ్యక్తి మింటో మోర్లే ఏం పని చేశాడండి అంటే మత నియోజకవర్గాలను ఏర్పాటు చేశాడండి. అంటే కమ్యూనల్, అంటే మనకి తెలిసిందే మతాలు, ఏ మతం వాళ్ళు వాళ్ళ మతాలకి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, హిందువులు అనుకోండి, ఆయన హిందువు కదండి, మేము ముస్లిము, మాకెలా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మనం హిందువులని ఎన్నుకోము. అలాగే అక్కడ మింటో మోర్లే ఆయన కూడా ఇదే ఫాలో అయ్యాడు అనమాట. మత నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుసు కదా నియోజకవర్గాలు అంటే ఏంటో? ఎలక్షన్స్ లో ఏ భాగాల వాళ్ళు ఎక్కడెక్కడ వేస్తుంటారో తెలుసు కదా, ఓట్లు వేస్తారు కదా. సో ఈ మత నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం వల్ల ఇతన్ని మత నియోజకవర్గాల పితామహుడు అంటాం. ఈ బిట్ కూడా చాలా ముఖ్యమండి. ఎవరు అడుగుతారంటే ఎగ్జామ్స్ లో మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఆప్షన్స్ లో ఇస్తారు లార్డ్ మింటో, లార్డ్ మోర్లే అండ్ లార్డ్ మాంటెగ్ అండ్ లార్డ్ చేమ్స్ఫోర్డ్ అని ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మింటో అని చెప్పాలి, లార్డ్ మింటో. ఓకే, ఎలిమినేషన్ ప్రాసెస్ లోనే ఆన్సర్స్ కనుక్కోవడం చాలా బాగుంటుంది. ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం డైరెక్ట్ గా ఆన్సర్కి వెళ్ళడం కన్నా ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఇది రైట్ ఆర్ రాంగ్ అంటూ వెళ్ళి లాస్ట్ ఆప్షన్ క్లియర్ చేసుకోవడం వల్ల చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయండి జాబ్స్కి. సరే, మింటో మోర్లే రిఫార్మ్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి మనకు తెలిసిందే, చెప్పాను ఇందాక 1919 మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఈ మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. ఏంటి అంటే 1909లో మింటో మోర్లే రిఫార్మ్స్ జరిగాయి. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1914 to 1919 వరకు జరిగింది, అవునా? సో ఆ క్షణంలో బ్రిటన్ వాళ్ళు జర్మనీకి ఆపోజిట్ గా వాళ్ళు గొడవలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ క్షణంలో వీళ్ళు ఒక ఐడియా చేశారు బ్రిటన్ వాళ్ళు, మనకి ఎట్లా భారతీయులు ఉన్నారు కదా, మనకు కూడా వాళ్ళకు
మనం స్వాతంత్రం కల్పిద్దాము, వాళ్ళకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిద్దాము, ఇలా మనలో ఆశలు పెట్టారనమాట. పెట్టి మీకు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామండి, మీరు మా తరఫున జర్మనీతో పోరాడాలి అని చెప్పారు. సో ఇలా గొడవలు జరగడంలో, ఇలా యుద్ధం జరగడానికి మన భారతదేశం నుంచి కొంతమంది యుద్ధానికి సైనికులు పంపించడం జరిగింది. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగితే మనకి ఇస్తామని చెప్పినందుకు గాను ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనకి మౌంటైన్ చైన్స్ ఫర్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సరే సరే ఈ మౌంటైన్ చైన్స్ ఫర్ సంస్కరణలు అప్పుడు జరిగినాయి కాబట్టి బాగుంది. సరే ఈ లీగ్ చట్టం ద్వారా ఏమేమి తీసుకొచ్చారంటే మన ఇండియాలో డయార్కీ అంటే ద్వంద్వ పాలన అని అర్థం. ద్వంద్వ పాలన అంటే మనకు తెలిసిందే. ద్వంద్వ పాలన అంటే ఏమి, ఈ మనకి లోకల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ద్వంద్వ పాలనను ఎక్కడ తీసుకొచ్చారు అంటే రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చారు అనమాట. సో రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన తీసుకొచ్చినది ఏది అంటే 1919 చట్టం. ఇది చూడండి, చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అయితే, కానీ బాగా నేర్చుకోండి ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి ఏం చెప్పాడు, బైకామరలిజం. బైకామరలిజం అంటే ద్విశాసనసభ విధానం. అంటే రెండు శాసనసభలు ఉన్నాయనుకోండి, ఈ బైకామరలిజం అవుతుంది. ద్విశాసనసభ విధానం అంటే రెండు శాసనసభలు ఉంటే ద్విశాసనసభ విధానం అంటారు, దాన్ని బైకామరలిజం అంటారు. మనకు తెలిసిందేనండి బైకామరలిజం అంటే ఏది అంటే రెండు సభలు. రెండు సభలు అంటే ఏంటి, సెంట్రల్ లెవెల్ అయితే లోక్సభ, రాజ్యసభ. అదే రాజ్యసభ మనకి రాష్ట్రంలో అనుకోండి, సెంట్రల్ మనకి చెప్పాను, సెంట్రల్ లో ఏంటి లోక్సభ ప్లస్ రాజ్యసభ. అదే లోకల్ అంటే స్టేట్ లో. ఈ స్టేట్ లో మనకి ఏమేమి ఉంటాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే శాసన మండలి తర్వాత శాసన సభ, అంటే రెండు ఉంటాయి అన్నమాట, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ వీటిని మనం ఏమంటాము, రెండు సభలు ఉన్నందుకు బైకామరలిజం అంటారనమాట. ఓకేనా. సో బైకామరలిజం అంటే గుర్తొచ్చిందండి, అన్ని రాష్ట్రాల్లో బైకామరలిజం ఉందా, లేదు. అంటే కొన్ని రాష్ట్రాల్లో బైకామరలిజం లేదు, అంటే ఒకే సభ మాత్రమే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో రెండు సభలు ఉండాలన్న రూల్ అంటూ ఏది లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ అండ్ తెలంగాణ, కర్ణాటక, వీటిలో మనకి బైకామరలిజం లేదు. ఓన్లీ ఒక సభ అంటే సింగిల్ లెజిస్లేచర్ మాత్రమే ఉందన్నమాట, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంది. సో ఇవి తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దశ 5వ దశ. ఇంకొకటి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా 1919 మౌంటైన్ చైన్స్ ఫర్ రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని కొన్ని గొడవలు జరిగాయి అన్నమాట. అంటే ఇదేంటి అసలు డయార్కీ ఏంటి అనేసి చాలా చోట్ల డయార్కీ అంటే ద్వంద్వ సభ అని చెప్పాము కదా ఇందాక, ద్వంద్వ పాలన అన్నాం. అంటే వాళ్ళు మన పరిపాలన విడగొట్టడానికే చేస్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది తెలియక చాలా మంది నువ్వు డయార్కీవి అంటే ఒక విమర్శ అనేది చేసేవాళ్ళు. సో ఈ 1919 రిఫార్మ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేసి 1927 లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సైమన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సైమన్ కమిషన్, ఈ సైమన్ కమిషన్ వల్ల 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సైమన్ కమిషన్ 1919 లో వర్క్ కరెక్ట్ చేస్తున్నా లేదా చెకింగ్ కోసం పెట్టారు సార్. ఇందులో సర్ జాన్ సైమన్ అనే ఆయన ఒక వ్యక్తి అన్నమాట, అంటే అధ్యక్షుడు అన్నమాట. సర్ జాన్ సైమన్ ఇతని అధ్యక్షన సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో ఏం చేశారు, ఈ కమిషన్ లో మెంబర్స్ ని యాక్చువల్ గా మనము బ్రిటిషర్స్ ఉన్నారు మన ఇండియాలో,
మన ఇండియాలో మనము ఉన్నాము. అంటే మన ఇండియన్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఓన్లీ వైట్ మెన్స్ అంటారు. అంటే తెల్లవాళ్ళు అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ సైమన్ కమిషన్ మొత్తం బ్రిటిష్ వాళ్ళతోనే నిండి ఉంది. అందుకోసం ఏం చేశారు, ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి వీళ్ళ పరిపాలన మొత్తం చేస్తే మన భారతదేశంలో మనం ఉన్న భారతీయులని మనల్ని ఎక్కడ మోసం చేస్తారని భయంతో, ఇది మనకేమో బాధిస్తుంది కదా, మన దేశానికి వచ్చి వాళ్ళు మన దేశంలో మన మీద వాళ్ళు డిమాండ్ కనీసం ఇందులో ఉండే మెంబర్స్ లో కనీసం 50% మన వాళ్ళన్నా ఉంటే ఓకే, సగం మందన్నా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది అసలు 1%, 0% అనమాట. అంటే అంత బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. అందుకోసం మన వాళ్ళు ఏం చేశారంటే నల్ల బ్యాడ్జీలు ధరించుకొని గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అని పెట్టారు. అంటే ఒక నినాదం చేశారు బైక్ల పైన వెళ్తూ. అంటే మనకు తెలుసు బ్లాక్ కలర్ అంటే నిరసనకి గుర్తు అని. సో వాళ్ళు ఏం చేశారు, సైమన్ గో బ్యాక్ అని ఒక నినాదం చేశారు. సైమన్ గో బ్యాక్ అంటే సైమన్ వెనక్కి వెళ్ళండి అని, సైమన్ గో బ్యాక్ అనేసి నినాదాలు చేశారు. ఇలా సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఉంటూ స్లోగన్స్ చేస్తూ ఉంటే గొడవలు అవుతూ ఉన్నాయి. అప్పుడు ఇదే సమయంలో ఎక్కడ, పంజాబ్లో అంటే మనకు చాలా బాగా గుర్తుంటాడు ఒక వ్యక్తి, తెలుసు కదా, లాలా లజపతి రాయ్. సో ఈ పంజాబ్లో లాలా లజపతి రాయ్ ఏం చేస్తున్నాడు, అక్కడ జరుగుతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు సైమన్ కమిషన్ దేశం మొత్తం జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈ మన రాష్ట్రంలో జరిగేటప్పుడు మనకి ఎవరున్నారంటే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. అప్పుడు ఈ బ్రిటిషర్స్ కి గుండెకి ఎదురుగా గుండె నిలిపిన ఏకైక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో ఇప్పుడు ఇతను టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక బిరుదును పొందారు. ఏం బిరుదు మనకు తెలుసు కదా, ఆంధ్రకేసరి. ఇదే సమయంలో ఇది మన రాష్ట్రంలో జరిగితే ఇదే విధంగానే పంజాబ్ లో కూడా ఒక విషయం జరిగింది. సో ఈ పంజాబ్ లో లాలా లజపత్ రాయ్ ఈ లాలా లజపత్ రాయ్ ఏం చేశాడు అంటే సైమన్ గో బ్యాక్ నినాదాలు చేస్తూ ఉండగా ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఉంటాడు ఒక పోలీస్ వ్యక్తి ఏం చేశాడు, అతని పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే షాండర్స్ అనే పోలీస్ ఏం చేశాడు, లాఠీ చార్జ్ చేస్తున్నాడు. సరే, లాఠీ చార్జ్ చేసే క్షణంలో లాలా లజపత్ రాయ్ పైన లాఠీ చార్జ్ చేయడంతో అతను చనిపోతాడు. ఇతను చనిపోయినప్పుడు మనకు అప్పటికే బాగా ఫేమ్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి అంటే మనకి బాగా తెలుసు, గురుదేవు, మళ్ళా చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వీళ్ళు. సో ఈ క్షణంలో భగత్ సింగ్ ఏం చేశాడు అంటే వీళ్ళపైన శాండర్స్ ని వెంటనే స్పాట్ లో కాల్చి చంపేశాడు. సో ఇలా చంపడం వల్ల వాళ్ళకి గురుదేవ్, సుఖదేవ్, వీళ్ళకి సుఖదేవ్కి అలాగే ఈయనకి ఎవరికి అంటే ఈ శాండర్స్ ని వీళ్ళు చంపడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ జరిగినందుకు లాలా లజపత్ రాయ్ ఒక బిల్లు ప్రదానం చేయడం జరిగింది. ఆ బిల్లు పేరు ఏంటి అంటే పంజాబ్ కేసరి. ఏంటి ఆ బిల్లు? పంజాబ్ కేసరి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ స్టడీస్ లో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా అడుగుతారు. మనం ఏదో ఒక ఆబ్జెక్టివ్ టైప్ లో నేర్చుకుని వెళ్తే ఎగ్జామ్స్ లో మనం గెయిన్ చేయలేము. ఎప్పుడైతే పూర్తిగా థీమ్ మొత్తాన్ని నేర్చుకోగలుగుతామో అప్పుడైతే మాత్రం మనము ఆ బిట్ కి ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఓకేనండి, మనం ఇప్పుడు నెక్స్ట్ 3 దశలు చెప్పుకున్నాము. 4 దశలు చెప్పాము. ఇంకా మిగిలిన 2 దశలు ఉన్నాయి. అవి వచ్చేసి 1935 to 1947 అంటే మన స్వాతంత్రం వచ్చే దశ. ఆ తర్వాత 1947 to 1950 అంటే మన భారత రాజ్యాంగం ఏర్పడే దశ. సో ఈ 2 దశలు మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్.